శ్రీమాత్రే నమః. అమ్మవారికి పెట్టుకునే విధంగా మనం కరాచీనొక ఉప్మా రెడీ చేసుకుందామండి. ఇదిగో చూడండి, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఆయిల్ వేసుకున్నానండి. ఇలాగా కరాచీనొక ఈ కప్పుతో తీసుకున్నానండి. ఏ కప్పుతో అయితే మనం తీసుకుంటామో ఆ కప్పుతో 4 కప్పులు నీళ్ళు, 1 కప్పు పాలు పోసుకుని చేసుకోవాలండి. 1 స్పూన్ జీలకర్ర వేసుకుని ఇలాగా వేయించుకుని పెట్టుకున్నానండి. ఈ కప్పులో 1 స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకున్నాను. చూడండి, వేయించుకోవాలి. ఏమి నెయ్యి గట్టే వేయక్కర్లేదండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి. 3 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను, 1 ఎండుమిర్చి కట్ చేసేసుకున్నాను. చిన్న అల్లం ముక్క కూడా పెట్టుకున్నానని కట్ చేసుకుంటాను. చూడండి, ఈ పప్పులు వేసుకుందామండి అన్నీ. ఉల్లిపాయ వేసుకోవసరం లేదు, ఉల్లిపాయ వేసుకోకూడదు. ఉల్లిపాయ వేసుకుంటే ఉల్లు వెల్లుల్లి అయితే అమ్మవారికి పనికిరాదు కదండి. అందుకని ఉల్లు వెల్లుల్లి కూడా వేయను. 1 కప్పు పాలు కూడా పోస్తానండి. ఈ ఉప్మాలను కొంచెం నెయ్యి వేస్తాను. ఇలా పోపులన్నీ వేయించుకుని మనం వేగుతున్నాయి కదా. చూడండి, పోపులు వేగిపోతున్నాయి కూడా, ఎర్రగా వేగుతున్నాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం అల్లం ముక్క వేసేసుకుందామండి. కరివేపాకు కూడా వేసుకుందాం. వాటర్ వేసేస్తున్నానండి. వాటర్ 3 కప్పులు వాటర్, 1 కప్పు పాలు పోసుకుంటానండి. కావాలంటే ఇంకా కొంచెం పలసగా ఉండాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి, లేకపోతే అవసరం లేదండి. చూడండి, ఉప్పు కూడా వేసేస్తున్నాం, తగినంత ఉప్పు. ఇది ఇలా మరిగిన తర్వాత మనం నూక వేసుకుని కలుపుకుందామండి. చూడండి, పాలు నీళ్లు కూడా కలిపి మరుగుతున్నాయండి. మనం ఉల్లి వెల్లుల్లి తినాం కదండి, ఇలా చేసుకుంటే అమ్మవారికి పెట్టుకోవచ్చు, మనం కూడా తినొచ్చు. అమ్మవారి పూజ చేసుకున్న వాళ్ళని తినాం కదండి. ఇదిగోండి, నూక కూడా వేసేస్తున్నాం. ఒక్క నిమిషం మగ్గితే మనకి దగ్గరికి వచ్చేస్తుంది. చూడండి, దగ్గరికి వచ్చేస్తుంది ఉప్మా. 1 స్పూను నెయ్యి కూడా వేసుకుంటే సూపర్ ఉంటుందండి. కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు నెయ్యి కూడా, నేను తక్కువ వేస్తానండి. ఒక 2 నిమిషాలు అయితే మనకి దగ్గరికి వచ్చేస్తుందండి ఉప్మా. చూడండి, జీలకర్ర ఉప్మా చాలా సూపర్ ఉంటుందండి. పాలు జీలకర్ర పోసుకున్న ఉప్మా మనం అమ్మవారికి నివేదన చేసుకోవచ్చు, మనం కూడా తినొచ్చు. చూడండి, ఉప్మా ఈ విధంగా రెడీ అయిందండి. మనం 4 కప్పుల నీళ్ళు, 1 కప్పు పాలు వేసుకుంటే ఇలా వస్తుందండి. ఇంకా కొంచెం గట్టిగా కావాలన్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చండి. గట్టిగా అంత బాగోదండి, ఇలాగే బాగుంటుంది. ఇంకా గట్టిగా అయిపోద్ది చల్లారితే. అమ్మవారికి పెట్టుకోవడానికి గిన్నెలోకి తీసుకుంటాం. చూడండి, అమ్మవారిని, ఆ లలిత పరమేశ్వరిని నేను లలితమ్మనే పెట్టుకుంటానండి ఇప్పుడు కూడా. చూడండి, అమ్మవారిని అన్ని అవతారాలు ఆమె కదండి, మనకి శక్తి స్వరూపిణి. చూడండి, తెల్లవారుజామునే ఇలాగా సలివిడి వడపప్పు, బెల్లం ముక్క, పానకం పెట్టుకుని ఇలా పుష్పాలతో పూజ చేసుకున్నానండి. ఇదిగోండి, కేసరి, రవ కేసరి కూడా చేశాను. ఇప్పుడు ఉప్మా చేసుకున్నాను, అమ్మవారికి నివేదిస్తున్నాను. చూడండి, అమ్మవారికి నివేదిస్తున్నాను.
ఈ లలితా పరమేశ్వరి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ దసరా శుభాకాంక్షలు చెప్తూ వీడియో ముగిస్తున్నానండి. ఆ దుర్గమ్మ విజయదుర్గమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలి. సకల లోకాలిలే సల్లం తల్లి, ముగ్గురమ్మల కన్నా మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, బెజవాడ దుర్గమ్మ. చూడండి, ఈ అమ్మని కొలుసుకుంటాను. లలితా పరమేశ్వరి దేవి. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. ఉంటానండి.